ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మీ అందరికి మరొక పర్యాయము క్రిస్మస్ శుభములు ఆ రీతిగా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. రాత్రికాల సమయంలో మనం చేరినటువంటి సందర్భం, ఇక్కడ మనం ఫ్లెక్సీ చూస్తున్నాం, ఆ చిన్న బాబు ఫోటోలు కూడా చూస్తున్నాం. అంటే బాబు యొక్క బర్త్డే. ఎవరు అంటే అమర్తపూడి ప్రకాశ్రావు గారు, అంకిరెడ్డిపాలెం. ఈ ప్రాంతంలో సహోదరుడు ఉంటున్నాడు. తన రెండవ కుమారుడు యెహోషువకి దేవుడు మొదటి కుమారుని కాక మరొక కుమారుని ఇచ్చాడు. ఆ కుమారుని యొక్క ఫస్ట్ బర్త్డే సెలబ్రేషన్ జరుగుతుంది. మనకి సంఘంలో నవంబర్ 9వ తేదీ నుండి క్రిస్మస్ ఆరాధనలు జరుగుతున్నాయి. ప్రతిరోజు ఇంచుమించుగా 2 అయినా సరే ప్రసంగాలు చేస్తున్నా. మరి ఈ వారం నుండి అయితే చాలా రెస్ట్ లేదు. ఒక రోజుకు వచ్చేసి 3-4 స్థలాల్లో వాక్యం చెప్పవలసి వస్తుంది. అందువలన వాయిస్ కూడా సహకరించట్లేదు. కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. బర్త్డే అనగానే మనందరికీ తెలుసు, బర్త్డేకి సంబంధించినటువంటి వాక్యాలే చెప్పుకుంటాం. ఒక 2 రెఫరెన్స్లు చదువుకుందాం. 2వ కీర్తన 12వ వచనాన్ని చదువుకుందాం అండి. 2వ కీర్తనలో 2వ అధ్యాయము 12వ వచనం తీసిన వారు చదవండి. కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల ఆయన కోపించును, అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు. కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల ఆయన కోపించును. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, చదవబడినటువంటి లేఖనములు పలుమార్లు మీరు వినే ఉంటారు. చిరపరిచితమైనటువంటి వాక్యములే ఇవన్నీ కూడా. విశ్వాసులుగా కీర్తనకారుడు చెబుతున్నటువంటి మాట, కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల అతడు కోపించును. ఇది నాన్న మనము యెహోషువ యొక్క 2వ కుమారుని బర్త్డే సందర్భంలో ఉన్నాం. ఇప్పుడు ఎవరైనా ఒకవేళ ఆ తల్లిదండ్రులకి మనమందరం, యెహోషువ ఆ కుమారుణ్ణి ముద్దు పెట్టుకో, అమ్మాయి ఆ సిస్టర్ని పిలిచి అమ్మ కుమారుణ్ణి ముద్దు పెట్టుకో అని చెబుతామా మనం? ఆ బాబుని ముద్దు పెట్టుకొని కుమారుణ్ణి ముద్దు పెట్టుకొని మనం చెప్పం. ఎందుకు అంటే గర్భమును మోసి కన్నది కనుక తల్లి మనం చెప్పినా చెప్పకపోయినా బిడ్డను ముద్దు పెట్టుకుంటూనే ఉంటుంది. మనం చెప్పినా చెప్పకపోయినా కంటి పాప వలె ఆ బిడ్డను కాపాడుతుంది తల్లి. ఆ బిడ్డని కనురెప్ప వలె కాపాడుతుంది. ఈ కంటి రెప్ప కంటికి డస్ట్ కూడా పడకుండా ఎలా కాపాడుతుందో, ఏ కన్న తల్లి అయినా కుమారులను కుమార్తెలను అంతగా ప్రేమించి కాపాడుతారు. మనమేం చెబుతుంటాం అప్పుడప్పుడు అంటే, ఆ బాబుని ముద్దు పెట్టుకో అని చెప్పం. మనం ఏమంటాం? అబ్బాయికి డైపర్ మారు, ఆ ముక్కుదుడు, ఆ తలదువు, లేకపోతే ఏదో చెప్తూ ఉంటాం అంతే తప్ప ముద్దు పెట్టుకోండి అని చెప్పం. మనం చెప్పినా చెప్పకపోయినా కన్న తల్లి ఖచ్చితంగా
కంటికి రెప్పవలే తన పిల్లలను కాపాడుతుంది. కొన్ని సందర్భాల్లో తల్లులుగా మీకు తెలుసు, చిన్నపిల్లలకి స్నానం చేయించి చివరి జగ్గు నీళ్లను ఏం చేస్తారు మీరు? ఆ బిడ్డ చుట్టూ ఇట తూతూ అని కాళ్ళ మీద పోసుకుంటారు. మీరు చిన్నపిల్లలకి మీరు అన్నం తినిపించి చెర్లకో అన్నమో బూస్ట్ ఏదో తినిపిస్తారు. వాడు వెంటబడి తినిపించి చివరిలో ఉన్నటువంటి ఆ ఒక్క ముద్దని మీరు ఆ బిడ్డ చుట్టూ తూతూ అని పడేస్తారు. ఇప్పుడు మీరు చెర్లకలు పెడుతున్నారు. మా సమయాల్లో తల్లి పాలను ఆనందం కలిపి ఉగ్గు పెట్టేవాళ్ళు, ఉగ్గు దినుసులు నూరి. ఆ సమయంలో కూడా ఆ చిన్న బిడ్డకి ఉగ్గు పోసినా పాలు దాపించినా ఎందుకు ఆ పిల్లలకి దిష్టి తీస్తారు? నీవు నీ పిల్లలకి స్నానం చేసినప్పుడు ఎవరు లేరే, ఎవరు చూడలేదే? నీ పిల్లలకి నీవు ఆహారం తినిపిస్తున్నప్పుడు, పాలు దాపిస్తున్నప్పుడు ఎవరు లేరు కదా, ఎందుకు నువ్వు దిష్టి తీస్తున్నావు అంటే ఏమంటారు తెలుసా? కన్న తల్లి కన్నైనా దిష్టి తగలొచ్చండి పిల్లలకి అంటారు. అంటే ఎంత జాగ్రత్త చూడండి తల్లికి. తల్లి కన్ను ఆర్పకుండా చూస్తూ ఉంటుంది. తన పిల్లలు వాళ్ళు పాలు తాగుతూ ఉంటే ఆ తల్లి మైమరిసిపోద్ది, ఆనందిస్తుంది, సంతోషిస్తుంది. కొన్ని సందర్భాల్లో ఆ చిన్న పిల్లలకు పళ్ళు వచ్చే సమయంలో కూర పళ్ళు సన్నగా ఉండి ఆ తల్లి శరీరాన్ని గాయపరుచి పుండులైనా సరే ఓర్చుకొని తల్లి బిడ్డ కడుపు నింపిద్ది. అలాంటి తల్లి కూడా ఒక్కోసారి ఆ బిడ్డను మర్చిపోతారంట. యెషయా గ్రంథం 46వ అధ్యాయంలో మనం చదివితే, గర్భమున పుట్టినటువంటి బిడ్డను తల్లి మరచునా? వారైనా మరుచుదురు గాని నేను నిన్ను మరువను అన్నాడు దేవుడు. సహోదరి సహోదరులారా, గర్భమున పుట్టినది మొదలుకొని ముదిమి వచ్చే వరకు ఎత్తుకొని వాడను నేను అని దేవుడు మనకు చేస్తున్నటువంటి వాగ్దానము. కొన్ని సందర్భాల్లో ఆదమరిసి నిద్రపోతారు తల్లులు. పగలంతా పనిచేసి ఆ చాకిరిలో అలసిపోతారు. చిన్నపిల్లలు ఉన్నటువంటి ఇంటిలో తల్లి అలసిపోతుంది. ఆ పిల్లలు ఇక్కడ ఉన్నటువంటి తల్లులకి అందరికీ తెలుసు. మనం నిద్రపోయే సమయాల్లో పిల్లలు నిద్రపోతారా? పిల్లలు నిద్రపోయే సమయానికి మనకి నిద్ర వచ్చిద్దా? మనకి వీలైద్దా పడుకోవడానికి? వీలు కాదు. చిన్నపిల్లలు రాత్రంతా ఆడుతూనే ఉంటారు. తల్లిదండ్రికి నిద్ర ఉండదు. వారు ఎప్పుడో ఉదయం లేచి తెల్లవారుజామున లేచి ఇక నిద్రపోతున్నారు అనుకోండి, అప్పుడు తల్లిదండ్రికి పనులు చేయాలి, ఇంటి పనులన్నీ ఉంటాయి, కుదరదు. కాబట్టి దేవుడు చెబుతున్నటువంటి మాట, తల్లి అయినా మరచును కానీ నేను నిన్ను మరవను అని దేవుడు వాగ్దానం చేశాడు. ఇప్పుడు ఎందుకు బైబిల్ గ్రంథంలో చెప్పిన మాట, కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేని అడల అతడు కోపించును. ఇప్పుడు హర్షల్ జోయిస్, డాడీ నన్ను ముద్దు పెట్టుకో, మమ్మీ నన్ను ముద్దు పెట్టుకో, పెదనాన్న నన్ను ముద్దు పెట్టుకో, అత్తమ్మ నన్ను ముద్దు పెట్టుకో, నాయనమా నన్ను ముద్దు పెట్టుకో, తాతయ్య ముద్దు పెట్టుకో అని వాళ్ళ దగ్గరికి వెళ్తాడా? వెళ్ళడు. అతనికి తెలీదు. నన్ను ముద్దు పెట్టుకోండి అని ఆ బిడ్డ చెప్పడు. మరి ఎందుకు కోపం వస్తుంది అతనికి? మీరు ముద్దు పెట్టుకోకపోతే లేని ఎడల అతను కోపించును అని చెబుతూ ఉన్నాడు. ఈ కుమారుని గురించి కాదు మనకు బైబిల్ చెప్పింది. యెషయా గ్రంథంలో చెప్పాడు చూసారా, ఏలయనగా మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తును గూర్చి చెప్పబడింది. ఆయన మనకు కుమారుడిగా అనుగ్రహింపబడ్డాడు. అనుగ్రహింపబడినటువంటి కుమారుని నువ్వు ముద్దు పెట్టుకో.
యేసు ప్రభు ఉంటే మేము ఎందుకు ముద్దు పెట్టుకోమండి అంటారు. ఎందుకు? దారిని పోతుంటే అక్కడ సిలువ కనపడదు అనుకోండి, ఏం చేస్తారు మీరు? ఇటు అనుకొని ఆటోల్లో వెళ్ళేవారు, కారులో వెళ్ళేవాళ్ళు, బైకుల్లో వెళ్ళేవాళ్ళు సిలువ కనపడితే అటు ఇటు సిలువ వేసుకొని ముద్దు పెట్టుకుంటారు. మందిరం కనపడితే ముద్దు పెట్టుకుంటారు. మేము ఆ మందిరపు సిలువను చూస్తేనే ముద్దు పెట్టుకున్నాం, యేసు ప్రభు ఉంటే ఎందుకు ముద్దు పెట్టుకోమండి అంటారు. ముద్దు పెట్టుకోవడం అంటే సొలొమోను ఏమంటాడంటే, సరి అయిన మాటలతో ఉత్తరం ఇచ్చుట ముద్దు పెట్టుకొనుటతో సమానం. చిన్నపిల్లలు మాట్లాడుతూ ఉంటే ఎంత ముద్దు వస్తున్నారండి వీళ్ళు అంటారా లేదా? వారి మాటలు, వారి క్రియలు, వారి యొక్క ప్రవర్తన పెద్దవారిగా మనకు ముద్దు వస్తూ ఉంటుంది. కాబట్టి నీవు కూడా కుమారుడైనటువంటి క్రీస్తుని ప్రేమించు. ఆయన ఆజ్ఞలను అనుసరించుటయే దేవుణ్ణి ప్రేమించడం. ఆయన ఆజ్ఞలను అనుసరించు, ప్రేమించు, లేని ఎడల అతడు కోపించును. నువ్వు అంగీకరించబడి ప్రభు బిడ్డలుగా మార్చబడితే నిత్యరాజ్యమునకు వారసులు అవుతాం. లేని ఎడల అతడు కోపించును. ఏమన్నాడు క్రింద? అప్పుడు మీరు త్రోవ తప్పి వెళ్ళిపోతారు. అందువల్ల మనము కుమారుడైనటువంటి క్రీస్తుని ప్రేమించే వారముగా, అంగీకరించిన వారముగా ఉండాలి. మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. యెహోషువకి కుమారులు ఇద్దరు కుమారులు పుట్టారు. ఎంత సంతోషం అండి, ఎంత సంతోషం. ఇప్పుడు ఆయన 4 ఏళ్ళకి ఉంగరం పెట్టినా అంత సంతోషం ఉండదేమో. ఒక 3 లక్షలు పెట్టినంతలా దండ మెల్ల వేసినా కానీ అంత సంతోషం ఉండదు. ఆ కుమారుని చూసుకుంటే, మొదటి కుమారుని చూసినప్పుడు సంతోషం, ఇప్పుడు రెండో కుమారుని చూసేసరికి ఇంకా సంతోషం. ఎంత సంతోషం. నాకు ఇందాక నుంచి అక్కడ కూర్చున్నప్పుడు ఆ ఫోటో చూస్తుంటే, ఆ ఫోటోలో ఉన్నట్టుంటే ముద్దు పెట్టుకుందాం, ఎత్తుకుందాం అనిపిస్తుంది నాకు. అంత చక్కగా ఉన్నాడు దేవుడు. చక్కని బిడ్డనిచ్చాడు. బయట వాళ్ళం మనకే ఆ చిన్న బిడ్డను చూస్తే అంత ముద్దు వస్తున్నాడే, ఎత్తుకోవాలనిపిస్తుంది, మెడల మీద వేసుకొని ఆడియాలనిపిస్తుంది నాకు. కానీ మరి తండ్రికి ఎలా ఉండాలి? తండ్రికి ఇంకా సంతోషం, ఆనందం. ఎందుకోనండి, కూతురు పుట్టినప్పుడు ఉంటుంది ఈ ఆనందం, కొడుకు పుట్టినప్పుడే ఆనందం కదా. కానీ ఇప్పటి రోజులను బట్టి కూతురులే చాలా బెస్ట్ అంతే. యెహోషువ కోపం వచ్చినా పర్వాలా, కుమార్తెలు చాలా బెస్ట్. కీర్తనకారుడు ఏమన్నాడో తెలుసా? మా కుమార్తెలు నగరకై చెక్కబడిన మూల కమ్మముల వలె ఉన్నారన్నారు. తండ్రిని ఎక్కువగా ప్రేమించేది కుమార్తెలే. కుమార్తెలు తండ్రిని ఎక్కువగా ప్రేమిస్తారు. తండ్రికి కీర్తి తెచ్చిన, గౌరవాన్ని తెచ్చిన, అవమానం తెచ్చిన కుమార్తెలే. కానీ ఏ కుటుంబంలోనైనా ఎక్కడికి వెళ్ళినా ఏం చెప్తారు తెలుసా? పాస్టర్ గారు ప్రార్థన చేయండి అంటారు. ఏంటమ్మా అంటే, కొడుకులు ఉన్నారు కానీ ఉపయోగం లేదండి. మరి ఎక్కడున్నావు అంటే, కూతురు దగ్గర ఉంటున్నానండి అంటారు. మంచిది, దేవుడు 2 కుమారులను ఇచ్చారు. ఆ కుమారుల వలన మీరు సంతోషపడాలి అంటే, ఇప్పుడు ప్రకాశ్రావు గారు 2 కొడుకుల ద్వారా ఎంత సంతోషపడుతున్నాడో, బాగా ఆనందంగా ఉన్నాడు. లేకపోతే ఇంటినంటే ఎంత లైటింగ్ ఇవన్నీ ఎందుకు వేస్తాడు? వారి హృదయ సంతోషం బయటికి కనపడతా ఉంటుంది మనకి. అలాగనే మీరు ఎలా మీ తండ్రికి లోబడి ఉన్నారో, అలాగే భవిష్యత్ కాలంలో తరము మారిపోతుంది, రోజులు మారుతున్నాయి. ఇప్పుడు మా తరంలో ఉన్నటువంటి ప్రేమ, అభిమానాలు, లోబడే మనస్తత్వం ఇప్పుడు వాళ్ళకి లేదు, తల్లిదండ్రులకు లోబడడం. అలాగా మీకు పుట్టినటువంటి పిల్లలకి రాబోయే రోజుల్లో ఇంకా ఉండకపోవచ్చు. కాబట్టి బైబిల్ ఏం చెప్పిందంటే, ప్రభు యొక్క బోధలోను శిక్షలోను బిడ్డలను పెంచాలి. చిన్న పిల్లల్ని ఆటంకపరచక నా యొద్దకు తోడుకొని రండి, ఎలాంటి వారిదే పరలోక రాజ్యం అన్నాడు ప్రభు. కాబట్టి చిన్నపిల్లల్ని ఆటంకపరచవద్దు, ప్రభు దగ్గరికి తీసుకెళ్ళండి. ఆదివారం సండే స్కూల్కి యవన కాలంలోనికి వచ్చారా, యవనస్తుల మీటింగ్లోకి పెద్దవారు అయ్యారా, ఆరాధనలో దేవుని మాటలు నేర్పించండి, దేవుని పాటలు నేర్పించండి. దేవుని విషయం వారు హృదయం నిండా నేర్చుకునేటట్లుగా చేయండి. తల్లి బిడ్డను ఎలా ప్రేమిస్తుందో అంతకంటే ఎక్కువగా
నీ దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. జకర్యా గ్రంథము చూడండి, 1వ అధ్యాయము 16వ వచనం. కాబట్టి యెహోవా సెలవిచ్చినదేమనగా, వాత్సల్యము గలవాడనై నేను యెరూషలేము తట్టు తిరుగుచున్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, తల్లికే ఇంత వాత్సల్యత ఉంటే ఇప్పుడేముందండి? ఇప్పుడు పిల్లలు ఏ పిల్లలన్నా చూడండి, రోతలేరు. ఎంత శుభ్రంగా ఉంటున్నారు పిల్లలు. ఒకప్పుడు మేము మొదటగా సేవలోకి వచ్చినప్పుడు ఆ పిల్లలకి అన్నం ముట్టించాలో, ఎత్తుకోవాలో, బర్త్డే చేయాలో అనుకునే ఆ సమయంలో, అంటే ఒక 30 సంవత్సరాలు వెనక్కి వెళితే పిల్లలకి వాళ్ళని ఎత్తుకోవాలంటే ఎక్కడ ఆడుతూ ఉంటారు, ఎట్లా ఉంటారు. లేకపోతే ఇది ఇటు తిప్పుతూ ఉంటారు, పిల్లలు తిరుగుతూ ఉంటారు, మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు పిల్లలు ఎవరికి అంత రోత లేదు, చాలా నీట్గా ఉంటున్నారు. తల్లిదండ్రులు కూడా సందకాడ పడుకుంటే ఆ తల్లి తెల్లారి లేచి ఇంట్లో పనులన్నీ అయిపోయి మధ్యాహ్నం తీరుబడి ఉన్నప్పుడు తీసిద్ది ఆ డైఫర్. అప్పుడు దాకా పిల్లల్ని పట్టించుకోరు. అంటే ఎంత సుఖం వచ్చేసింది. పిల్లలు కూడా అంతే శుభ్రంగా ఉన్నారు. అయితే చిన్నపిల్లల్ని ఆటంకపరచుకుని అద్దుకు తోడుకొని రండి, ఎలాంటి వారిదే పరలోక రాజ్యం అన్నాడు. కాబట్టి చిన్న పిల్లలది పరలోక రాజ్యం అని కాదు, ఎలాంటి వారిదే. నువ్వు చిన్నపిల్లల్ని ఆటంకపరచక దేవుని దగ్గరికి తీసుకొని రా, దేవుని ఒళ్ళో కూర్చోబెట్టి వారిని దీవిస్తాడు దేవుడు. కుమారుని ముద్దు పెట్టుకోండి, ప్రభు అయిన క్రీస్తుని ముద్దు పెట్టుకో, ప్రేమించు, ఆజ్ఞలను అనుసరించు. ఆ రీతిగా దేవుడు నిన్ను దీవిస్తాడు. ప్రియ సహోదరి సహోదరులారా, బైబిల్ గ్రంథంలో ఎన్నో విషయాలు ఉన్నాయి. ఎందుకు మనము కుమారుని గూర్చి ఇష్టపడతాం, కుమారుడు పుట్టాలనుకుంటామంటే లోక సంబంధమైన ఎన్నో వ్యవహారాలు చెప్తారు. కుమారుడు ఉంటే ఇంటి పేరు నిలబడిద్దండి అంటారు. కుమారుడు ఉంటే ఇంటి పేరు నిలబడుతుంది, కానీ ఇప్పుడు ఇంటి గౌరవాన్ని తీస్తున్నారు. కుమారుడు ఉంటే వంశము అభివృద్ధి చెందిద్దండి అనుకుంటున్నాం, మంచిదే. కుమారుని ద్వారా అంతవరకే. ఇంకా కొంతమంది విశ్వాసం ఏంటంటే, కుమారుడు కుచ్చితములను హరించువాడు, పుత్రుండు పొన్నామ నరకము నుండి తప్పించువాడు. కుమారుడు కుచ్చితములను హరించువాడు. నేను ముగిస్తాను, బాబు నిద్రపోతాడు. కుచ్చితములను హరించువాడు, పాపములను తీసివేయువాడు, పాపముల నుండి మనల్ని విడిపించేవాడే కుమారుడు. చాలా మంది సంతోషపడతా ఉంటారు, నాకేమంటే 4 కొడుకులు, 4 పక్కలో 4 పడతారు, నాకేం దిగులు లేదండి అంటారు. కుమారులు దేని కొరకు నీకు ఉపయోగపడుతున్నారు అంటే వారే ఫస్ట్ అక్కడ ఉండాలి. ఆ కార్యక్రమాల్లో కూడా పొన్నామ నరకం నుండి తప్పించేది పుత్రుడు. మేము పరలోకం వెళ్ళాలంటే వారే ఫస్ట్ ఉండాలి అనే నమ్మకం మనకుంది. కానీ వారు పొన్నామ నరకం అనే రెండో నరకాన్ని తప్పిస్తారో లేదో కానీ బ్రతికుండగానే కుమారులు కొంపటలుగా తయారవుతున్నారు. ఎన్నో విషయాలు మనం చూస్తున్నాం. పొన్నామ నరకం నుండి ఈ కుమారులు తప్పిస్తారో లేదో కానీ ఇదిగో బైబిల్లో చెప్పబడిన కుమారుడు, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను అని యెషయా ప్రవక్త చెప్పినప్పుడు అదే విషయాన్ని మత్తయి సువార్త 1:21 చెబుతున్నాడు. గాబ్రియేలు గారి దిగి వచ్చి చెబుతున్నాడు, ఆమె ఒక కుమారుని కనును, అతడు తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే విడిపించును. మనకు అనుగ్రహింపబడినటువంటి కుమారుడు యేసుక్రీస్తు, ఆయన మన పాపముల నుండి మనలను విడిపించ శక్తి కలిగిన వాడు. ఆయన సిలువలో తన ప్రాణమును పెట్టాడు, రక్తమును చిందించాడు, చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు. మనం ప్రభు బిడ్డలుగా మార్చబడితే మన పాపములు క్షమించి తన పిల్లలుగా మనల్ని అంగీకరిస్తాడు. గనుక ఈ కుచ్చితములను తీసివేయగలిగిన ఈ కుమారుణ్ణి, దానినే ఏబు గ్రంథంలో ఏబు మహానీయుడు అన్నాడు, పాపరహితునిలో నుండి పాప సహితుడిలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు అన్నాడు. పాపమును చేసి పాపమును
సహించేటువంటి పిల్లలలో, అలాంటి మనుషుల్లో నుండి పాపమును హరించువాడు, పాపమును తీసివేయువాడు, పాపముల నుండి విడిపించగలిగిన శక్తి కలిగిన వాడు, పాపములను కడిగివేయగా శక్తి కలిగిన వాడు పుట్టగలిగినంత మేలు అని ఎదురు చూశారు భక్తులంతా. వారు ఎదురు చూసినట్టుగా కుమారుడు మనకు అనుగ్రహింపబడ్డాడు. కుచితములను హరించేవాడు, పాపం నుండి విడిపించేవాడు, మోక్షమునకు మనల్ని చేర్చేవాడు. అట్టి కుమారుడైన క్రీస్తుని మనం అంగీకరించి ఆయన బిడ్డలుగా ఉందాం. ఇప్పుడు ఈ హర్షల్ జోస్ అనేటువంటి ఈ చిన్న బిడ్డ కుటుంబానికి సంతోషకరముగా ఉన్నాడు. యోహోను గారు పుట్టినప్పుడు ఆ బిడ్డను బట్టి అంట, యోహోను సువార్త 1వ అధ్యాయంలో మనం చదివితే, అతడు పుట్టినందువలన వారందరూ సంతోషపడ్డారు. యోహోను గారు పుట్టినప్పుడు ఆ ప్రాంత ప్రజలందరూ ఆ బిడ్డను చూసి సంతోషపడ్డారు. మనం పుట్టినందుకు మన కుటుంబీకులు, మనం ఎదుగుతున్నందుకు మన బంధువులు, మన కుటుంబీకులు సంతోషపడాలి. తల్లిదండ్రి తల బాదుకుంటున్నారు, అబ్బా ఎందుకు కన్నాడు వీడు, ఎందుకు పుట్టాడు వీడని. అలా ఉండకూడదు. సహోదరి సహోదరులారా, మీ పిల్లలను కూడా ఆధ్యాత్మికంగా పెంచండి. మందిరానికి వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళండి. అల్లరి చేసినా పర్వాలా, అలవాటు అవుతారు. నేను మందిరంలో పిల్లలు ఎవ్వరు అల్లరి చేస్తున్నా ఆడుకోనియండి, వదిలేసేయండి అంటాను. అలా ఆడుకొని మందిరంలో ఎదిగిన పిల్లలే ఈ రోజున 40-50 మంది యవనస్తులు సంఘాల్లో ఉన్నారు. పిల్లలు నాటకం పరచొద్దు, ఇంటి దగ్గర పెట్టి వెళ్ళిపోవద్దు. పిల్లలను కూడా మీతో పాటు తీసుకొని వెళ్ళండి. ప్రభు సన్నిధానంలో పెంచండి, ప్రభు యొక్క బోధలో శిక్షలో పెంచండి, భయభక్తులుగా పెంచండి. వారు ఆత్మీయంగా ఎదుగుతారు, మీకు ఉపయోగకరంగా ఉంటారు, మీ కుటుంబం దీవించబడుతుంది. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. బాబుని తీసుకొని తల్లిదండ్రులు ఆ కేక్ తీసుకొని రండి. కేక్ అవి తీసుకురండి. కృపయే నేటి వరకు కాచెను, నా కృపా నేను విడువదని, నా కృపయే మనోనేత్రములు వెలిగించినందునా, యేసు పిలచిన పిలుపును మనోనేత్రములు వెలిగించినందునా, యేసు పిలచిన పిలుపును క్రీస్తు మహిమై స్వర్యమెట్టిదు, పరిశుద్ధులలో చూపితివి కృపయే. నేటి వరకు కాచెను నా కృపా నిన్ను విడువదని, నా కృపయే. జలములలో బడి వెళ్ళనప్పుడు అలల వలె అవి పొంగిరాగా, జలములలో బడి వెళ్ళనప్పుడు అలల వలె అవి పొంగిరాగా, అలల వలె నీ కృపతోడై నాను ఇద్దరికి కృపయే. నేటి వరకు కాచెను నా కృపా నిన్ను విడువదని, నా కృపయే. సేవాదమైన
వీణలతో నేను వీణలో వాయించు వైణికులున్నా దేవాదామైన వీణలతో నేను వీణలు వాయించు వైణికులున్నా సియోను కొరకే జీవించొచ్చు సియోను రాజులో హర్షించెదను కృపయే నేటి వరకు కాచెను నా కృప నిన్ను విడువదని నా కృపయే పిల్లలను నాశీర్వదించియు బలపరచుని గమము పిల్లలను నాశీర్వదించియు బలపరచుని గమము మంచి గోధుమ పంటతో నిన్ను తృప్తిగాను మంచి గోధుమ పంటతో నిన్ను తృప్తిగాను దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది ఆయన ఆకాశము మేఘములతో కప్పును ఆయన ఆకాశము మేఘములతో కప్పును భూమి కొరకు వర్షము సిద్ధపరచువాడని కేక్ తీసుకురండి, కేక్ కూడా. భూమి కొరకు వర్షము సిద్ధపరచువాడని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది నక్షత్రముల సంఖ్యను ఆయనే దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. హల్లెలూయా. మీ ఇద్దరు నిలబడండి, మీ ఇద్దరు నిలబడండి. అందుబాటులో ఉంటే రావటమే స్టేజ్ మీదకి చేద్దాం. ప్రేమ నమ్మకం గల మా పరలోకపు తండ్రి, మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ రాత్రికాల సమయంలో తండ్రి సహోదరుడు నాయన ప్రకాశ్రావు గారి రెండవ కుమారుడు యెహోషువను బట్టి ప్రార్థిస్తున్నాం. వారి దాంపత్య జీవితాన్ని మీరు దీవించి రెండవ బిడ్డగా నాయన హర్షల్ జోజ్ని మీరు ఇచ్చినందుకు వందనాలు, స్తోత్రాలు నాయన. కుమారుడు ఎంత సంతోషము నాయన, కుమారుని పొందిన కుటుంబాల్లో ఎంతో ఆనందం, సంతోషము మేము చూస్తూనే ఉన్నాము తండ్రి. ఇది నాన్న మా ప్రభువా, తల్లిదండ్రులుగా వీరు కూడా సంతోషిస్తున్నారు. తల్లిదండ్రుల కంటే ఎక్కువగా అమ్మమ్మ, నాయనమ్మ, తాతయ్యలు కూడా సంతోషిస్తూ ఉంటారు. వారిని చూసి నాయన బంధువర్గము, స్నేహితులుగా, సేవకులుగా మేము కూడా ఆనందిస్తున్నాము నాయన.
మంచి చక్కటి కుమారుని మీరు అనుగ్రహించారు. ఈ కుమారుని ముద్దు పెట్టుకున్నట్టు కాదు కానీ అయ్యా, మీరు లోకములకు అనుగ్రహింపబడిన కుమారుడిగా ఈ లోకములోనికి వచ్చారు. మిమ్మల్ని ఏ రీతిగా మేము ప్రేమించాలో వాక్యం ద్వారా విన్నాం. ఆ రీతిగా చిన్నపిల్లల ఆటంకపరచగా నా ఎదుగు తోడుకొని రండి, ఎలాంటి వారిదే పరలోక రాజ్యం అన్నావు గనక ఈ చిన్నబిడ్డ నాయన తల్లిదండ్రులు ప్రభు యొక్క బోధలో శిక్షలో బిడ్డలను పెంచుతూ వారు కూడా ఆత్మీయంగా ఎదుగునట్లుగా సహాయం దయచేయండి. చిన్న బిడ్డ ఎదుగుతూ ఉండగా మనుషుల దయ దేవుని జ్ఞానమందు ఈ చిన్న బిడ్డ ఎదుగునట్లు సహాయం దయచేయండి. యోహోను గారు పుట్టినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా సంతోషించారు, ఆ తరము వారు. ఆ రీతిగా ఈ బిడ్డ పుట్టినందుకు నాయన ఈ ప్రాంతంలో లేక కుటుంబంలో బంధుమిత్రులు సంతోషించేటువంటి బిడ్డగా ఈ బిడ్డ ఆత్మీయంగా ఎదుగునట్లుగా సహాయం ఎదుగుతూ ఉండగా నాయనా మరి లోక సంబంధమైన జ్ఞానము కంటే పర సంబంధమైన జ్ఞానముతో ఎదుగునట్లుగా నాయనా కుటుంబానికి యోగ్యునిగా ఉండినట్లు సహాయం దయచేయండి. మీరు ఇచ్చినటువంటి వాగ్దానమును బట్టి తల్లి అయినా మరుచును గాని నేను నిన్ను మరువను అన్నారు. ముదిమి వచ్చు వరకు ఎత్తుకునేది మీరే నాయన. ఒక వయసు వరకే మేము ఎత్తుకోగలము, ఎత్తుకునే వయసు వరకే మేము ఎత్తుకోగలము. ముదిమి వచ్చు వరకు మీరు మాత్రమే ఎత్తుకుంటారయ్యా. కొన్ని సందర్భాల్లో తల్లిదండ్రులు మర్చిపోవచ్చు బిడ్డని, కానీ మీరు ఎన్నడూ మర్చిపోని దేవుడివి నాయన. ఆ బిడ్డని దీర్ఘాయుష్ ప్రసాదించండి, ఆయుష్కాలం అంతటిలో ఆరోగ్యమును దయచేయండి. మీ సన్నిధానంలో ఎదుగునట్లుగా ఇలాంటి పుట్టినరోజు వేడుకలు బంధువుల సమక్షములో తల్లిదండ్రుల కుటుంబాల్లో సమక్షములో మరెన్నో జరుపుకొనుటకు సహాయం దయచేయమని నిరంతరమైన మీ పర్యవేక్షణలో బిడ్డ ఎదుగునట్లు సహాయం దయచేయమని మా ప్రభువుని మా రక్షకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క కృప, తండ్రిని దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఆదరణ ఇప్పుడు ఎల్లప్పుడు కూడిన మనకందరకు సదా తోడైండును గాక, ఆమేన్. క్యాండిల్ వెలిగింది. ఇది కొంచెం వంకర తిప్పినట్టున్నారే, అవునా? ఇది కాదు, ఇవన్నీ ఎదురు లేకుండా అదే ఈశాన్యం పెట్టాలి ఏమని పెట్టావు. ఎలిగి చిన్నపిల్లలకి ఏం తెలుసు, వాళ్ళు ఆరుతారు. ఊహో ముక్కుతో Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. పరిశుద్ధాత్మక నామములో పరిశుద్ధపరచున, ఆమేన్. కేక్ మీద పడకూడదు, స్పూన్ తెప్పి. హలో జోష్, జోష్. Another year has come and gone. Time flies by, but we sing along to celebrate a special day. For Simran, hip hip hooray! Happy birthday, dear Simran. May
laughter, joy, and sweet delight. May your